వాడిల్లు ఎక్కడో తెలుసా? తెలీదు. వాడిని లవ్ చేస్తున్నావా? ఐ డోంట్ నో. నువ్వే చిన్నపిల్లవా? ఏం అడిగినా తెలీదు తెలీదు అంటున్నావు. ఏం తెలియకుండానే వాడితో వెళ్ళావా? చెప్పు, ఎన్నాళ్ళ నుంచి ఈ అఫైర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ రోజే ఫస్ట్ డే. మరి ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు? అక్కడ ఇక్కడ పట్టుకునేవాడు అంతే, నథింగ్ మోర్ ఫిజికల్. ఎక్కడ పట్టుకున్నాడు? బీచ్ లో ఒకసారి పట్టుకున్నాడు, ఇంకోసారి ఇంటికొచ్చి 2 సార్లు పట్టుకున్నాడు, మళ్ళీ ఇవాళ పట్టుకున్నాడు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ పట్టుకోవడం ఇస్? ముద్దు పెట్టుకోవటమా, కౌగిలించుకోవటమా, చేయి పట్టుకుని లాగటమా? ఇవన్నీ కలిపితే దాన్ని పట్టుకోవడం అంటారు. తర్వాత ఏం చేశారు? మాట్లాడుకున్నా. ఏం చెప్పాడు వాడు నీకు? నేనే వాడికి చాలా చెప్పా. నువ్వేం చెప్పావు? విరహం గురించి మాట్లాడా, మోహం గురించి మాట్లాడా, గాఢమైన స్నేహం గురించి మాట్లాడా. సో అన్ని నువ్వే మాట్లాడావు? అవును. మరి నువ్వు మాట్లాడుతుంటే వాడేం చేస్తున్నాడు? వాడి పనిలో వాడున్నాడు. చూడు, ఒక్క విషయం చెప్పు, వాడి నిన్ను ట్రై చేస్తున్నాడా లేక నువ్వు వాడిని ట్రై చేస్తున్నావా? ముందు వాడు చేశాడు, తర్వాత నేను చేశా. మేడం, కమ్ ఇన్. ఏంటి? మేడం అయిపోతే మోనికాని తీసుకెళ్తాను మేడం. నేను పంపించట్లా. చిన్నపిల్ల మేడం. ఏంటి ఇదా చిన్నపిల్ల? దీంతో మాట్లాడుతుంటే అది చిన్నపిల్ల లేకపోతే నేను చిన్నపిల్ల అని తెలియట్లా. మా చెల్లి మేడం. నీ చెల్లి వాడితో తిరుగుతుంది, నీ వైఫ్ కి వాడు స్వీట్ హార్ట్. మీరందరూ కలిసి వాడితో గానా భజన. ముందు నిన్ను లోపలికి తోయాలి. వెళ్ళు బయటికి, వెళ్ళావు. మోనికా ఎక్కడా? ఎందుకు చెప్పలేదు నాకు? నువ్వు ముంబైలో ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు నాకు చెప్పావా? నేను అడగను నువ్వు చెప్పలే, నువ్వు అడగను నేను చెప్పలే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను డ్రాప్ చేస్తా. చేసి పోతా. ఎక్కడికి పోతావు? పోతా. మళ్ళీ నన్ను కలుస్తావా? నా మొహం చూడవు కదా, నాకు తెలుసు. ఎందుకు చూడనురా? ఈ మొహం చూసే నేను ఇష్టపడ్డాను, ఈ మొహం చూసి నీతో వచ్చాను. నువ్వు కేడి అయితే నాకేంటి, రౌడీ అయితే నాకేంటి? మళ్ళీ కలవాలనుకుంటే కలువు. నేనందరిలా భయపడే అమ్మాయిని కాదు. గోడ నువ్వే కాదు, నేను కూడా దూకుతా. నువ్వు డిపార్ట్మెంట్కే కాదు, నాకు కూడా మోస్ట్ వాంటెడ్. చల్వే సాలే. మోనికా, మోనికా, మోనికా,
क्या कर रहे थे तुम लोग? टोक देना था साले को. వాడు వచ్చి దాన్ని తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారు మీరు? వాడొచ్చి తీసుకెళ్ళాడు. ఇది నా ప్లాన్ కాదు. మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని తిరిగి వచ్చా. వాడెందుకు తీసుకొచ్చాడో ఎందుకు తీసుకెళ్లాడో వాడికే తెలీదు. లేపుకెళ్ళిపోతాడేమో అనుకున్నా. ఇంట్లో వదిలిపెట్టేసిపోయాడు. జాన్, నీ చెల్లిని ఇంటికి తీసుకెళ్ళు. మోనికాని ఒక్క రాత్రి స్టేషన్లో ఉంచితేనే వాడికి ఇంత కోపం వచ్చిందా? చెప్తా వాడి పని. ఇదేనా? హా భాయ్. మరి ఎవరు కనపడట్లేదు? అన్నా, దిస్ ఇస్ వాస్కోడిగామా అల్బర్టో. ఎక్కడున్నావురా నువ్వు? నేను విషయం అడుగుతూ చెప్పు. ఎందుకు నా మీద ఎంత కోపం? తమ్ముడు గురించా, డబ్బు గురించా? రెండు. నీ తమ్ముని తేలేను, నీ డబ్బు ఇవ్వలేను. ఇది క్లారిటీ. ఇప్పుడు నేను నీకు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే అది నేను చంపకుండా వదిలేయడు. నన్ను మర్చిపోయి నీ పని నువ్వు చేసుకో. నా పనే నిన్ను చంపడం రా. అన్నా, ఒక్కసారి మా బాస్ రోడ్రిగిస్ ఫోటో పైకెత్తు. ఓ ఫోటో నికాల్. ఒక్క బటన్తో నీ పెంట మొత్తం వదిలిపోతురా నాకు. కానీ నేను అలా చేయను. ప్లీజ్ టేక్ మీ సీరియస్లీ. నా జోలికి రావద్దు. నొక్కమంటావా? ఏ భాగో! భాగో పూసునికే భాగో! రేయ్, వాడిని పట్టుకోండి. రేయ్, మోసం ఎందుకు చెప్తున్నారు? రేయ్, ఇట్రా. ఇప్పుడు చెప్పు, పోస్టర్లను ఎందుకు చింపారు? వాళ్ళ నాన్నమ్మ మాకు బాగా తెలుసండి. మాకు ఇల్లు స్కూల్లో ఆవిడే కట్టించింది. ఆవిడ పేరేంటి? మేరీ. ఆ మేరీ మాత ఎక్కడ ఉంటుంది? మేరీ ఫౌండేషన్. ఇది మేరీ ఫౌండేషనా లేక మేరీ ప్రింటింగ్ ప్రెస్సా? ఫౌండేషన్ అండి. ఎలా వచ్చింది? క్రౌడ్ ఫండింగ్ అండి. మేరీ మేడం ఇచ్చారండి. మేరీ ఎక్కడా? మీరు వాళ్ళ మనవడు పోస్టర్లు వేయించిన దగ్గర నుంచి వాళ్ళు ఒక దగ్గర ఉండట్లేదు మేడం. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. అంతా సీజ్ చేయండి. వద్దు మేడం, మీరు మీరు డబ్బులన్నీ తీసుకెళ్లిపోతే మధ్యలో మా ఇళ్ళు ఆగిపోతాయి మేడం. వద్దు మేడం. ఇళ్ళేంటి? ఇళ్ళేంటి చెప్పు. బుర్ర పనిచేయక ఏదో తెలియక మాట్లాడాను మేడం. వదిలేయండి. ఇప్పటికి 15 ఇళ్ళు మారాం. ఇలా దిక్కు ముక్కు లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతాం నాన్న. ముందు నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకొని చెప్తా. డిపార్ట్మెంట్ మొత్తం అదే పనిలో ఉన్నారు. రమ్య అని ఓ దాన్ని తీసుకొచ్చి పెట్టారు. అది ఏదో రోజు నా పెళ్లి చేస్తుందిలే. అయినా మన పర్సనల్ విషయాల్లో ఈ పోలీసు వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు నాన్న? నాకు చాలా చిరాగ్గా ఉంది. మేరీ ఫౌండేషన్ పేరు మీద జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఆపేయండి. రేపటి నుంచి ఎవరు పనిలోకి రావద్దు. జాన్, మేడం, ఈ కూలీలందరినీ పంపించేయండి.
మే కూలీలం కాదమ్మా, ఈ ఇల్లు మాయి. మేం కష్టపడి కట్టుకుంటున్నాం. ఏ వర్షం పడి ఏ ఇల్లు కూలి ఎప్పుడు ఎవరు పోతారో తెలీదు. చస్తూ బ్రతుకుతున్నాం. మాకు మీలా మిద్దులు మేడలు లేవమ్మా. గుడిసెలో బతుకుతున్న పేదోళ్ళం. పేదోళ్ళకి సడన్ గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాస్కోడిగామా ఎక్కడా? వాస్కోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా? వాస్కోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా? తెలుసమ్మా, తెలుసు. అలెగ్జాండర్ కొడుకువాడు. 10 ఏళ్ల క్రితం సైక్లోన్ వచ్చి ఇల్లు కూలిపోయి నా మొగుడు చనిపోతే ఇద్దరు పిల్లలతో మిగిలాను నేను. ఆ కుర్రాన్ని నేను కనలేదు. 10 ఏళ్ల వయసు ఉండదు వాడికి. ఇల్లు కూలి నేను ఏడుస్తుంటే నాకు చెప్పాడు వాడు, అమ్మా మనం ఏదో ఒక రోజు ఇల్లు కట్టుకుందాం. ఆడెక్కడెత్తుకొస్తే మాకేంటి? మా పిల్లలకు పెట్టాడా లేదా? మా అందరి బిడ్డవాడు. ఆడేం తప్పులు చేశాడో మాకు తెలీదు, కానీ మా కోసం ఇల్లు కడుతున్నాడు. వాడి పేరే వాస్కోడి గామా. వాడు మాకు ఇలా తెలుసు. మీకెలా తెలుసు మాకు తెలీదు. నాకు వేరేలా తెలుసు. వాడెక్కడా?